బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా నిరసనకు దిగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు లోక్ భవన్ ని కాంగ్రెస్ అక్కడికి చేరుకుంటే చుట్టుముడితే ఇటు గాంధీ భవన్ కు చేరుకుంది భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని చుట్టుముట్టింది కాంగ్రెస్ అని చెప్పి గాంధీ భవన్కు చేరుకుంది భారతీయ జనతా పార్టీ. అండ్ అలాగే ఇటు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నీట్ సెంట్రిక్గా బీజేపీ చేపట్టిన ధర్నాకు, బీజేపీ చేపట్టిన చలో సంసద్పై ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం అంటూ ఇటు లోక్ భవన్ చుట్టుముట్టింది కాంగ్రెస్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గాంధీ భవన్ దగ్గర లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గాంధీ భవన్ కి చేరుకున్నారు భారతీయ జనతా పార్టీ కీలక నేతలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయనతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కూడా అక్కడ ఉన్నారు. గాంధీ భవన్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అలాగే లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో రెండు చోట్ల కూడా హైదరాబాద్ వ్యాప్తంగా హై టెన్షన్ నెలకొంది. భారీ స్థాయిలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఉద్రిక్తతకు దారితీయడంతో ఇక అరెస్టులకు తెరలేపాల్సి వచ్చింది. అరెస్టులకు తెరలేపి అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వస్తుంది. లోక్ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అక్కడి నుంచి ఒక్కొక్కరిని కూడా తరలిస్తున్న సందర్భం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి ఇన్ఫాక్ట్ తెలంగాణ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును కూడా ఇటు అరెస్ట్ చేసిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ రియాక్షన్స్ చూద్దాం. చాలా బాధతో నైతిక బాధ్యత ఆయన రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఆయన మంత్రి శాఖ జరిగింది. ఆయన నైతిక బాధ్యత వహించాలి. రైట్, లోక్ భవన్ దగ్గర విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వాళ్ళతో పాటు మిగిలిన కీలక నేతలంతా అక్కడ రోడ్డు మీద బైఠాయించారు. నల్ల బ్యాడ్జీ ధరించి, నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు నిన్న ప్రధాని ఇంటి దగ్గర రాహుల్ గాంధీ నిరసనకు వెళ్ళినప్పుడు, అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అంటూ కూడా అభ్యంతరకరంగా ఉంది. ఆ స్థాయిలో మీరు ప్రవర్తిస్తారా? విద్యార్థుల మీద లాఠీలు ఝులిపిస్తారా? విద్యార్థుల మీద, మహిళల మీద లాఠీలు ఝులిపిస్తారా? విద్యార్థులే కదా పార్లమెంటు, విద్యార్థులు కాదా పార్లమెంటు? వాళ్ళ మీద మీరు లాఠీలు ఝులిపిస్తారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు లోక్ భవన్ ముట్టడికి వెళ్లారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు, ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల దుస్తులు ధరించి, నల్ల కండువాలు కప్పుకొని కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా వాళ్ళ ఆందోళనకు పిలిపించిన సందర్భం. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేవలం ఇక్కడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరసనకు పిలుపునిచ్చారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా నిరసనకు పిలుపునిచ్చిన సందర్భం. గాంధీ భవన్ ముట్టడికి కాంగ్రెస్, ఇన్ఫాక్ట్ గాంధీ భవన్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఒక్కొక్కరిని కూడా అక్కడ అదుపులోకి తీసుకుంటున్న సందర్భం. ఇటు కాంగ్రెస్, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ఎలా నిరసన వ్యక్తం చేస్తారు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్. ఒక్కసారి అరెస్టుల పర్వం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు ఏమంటారో చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లోక్ భవన్ కి చేరుకున్నారు. లోక్ భవన్ కి చేరుకొని ఇటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ఇదేనా మీరు వ్యవహరించే తీరు, ఈ దేశ యువత పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా, ఈ దేశ యువత అంటే మీకంత చులకనగా కనిపిస్తూ ఉందా, వాళ్ళది కదా పార్లమెంటు, ఆ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు బలైపోతూ ఉంటే వేలాది మంది అక్కడికి చేరుకుంటే వాళ్ళ పట్ల మీరు ప్రవర్తించే తీరు ఇదేనా, ఇంత హింసాత్మకంగా ప్రవర్తిస్తారా, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. విజువల్స్ చూస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ అజరుద్దీన్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. అక్కడికి చేరుకొని మీరు చూడొచ్చు పెద్దగా ప్లకార్డ్, ఇన్ఫాక్ట్ ఒక పెద్ద బ్యానర్ని పట్టుకొని ఇటు లోక్ భవన్కి చేరుకుంటూ ఉన్నారు. లోక్ భవన్కి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది కార్యకర్తలు ఇప్పటికే రోడ్ల మీదకి చేరుకోవడంతో ఇటు ఆ ప్రాంతం అంతా నాంపల్లి కావచ్చు, లేకపోతే నాంపల్లి నుంచి టువర్డ్స్ నాంపల్లి దగ్గర ఇటు భారతీయ జనతా పార్టీ గాంధీ భవన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ ప్రాంతం పూర్తిగా కిరిసిపోయింది. అండ్ గవర్నర్ బంగ్లాగా మాట్లాడుకునే సందర్భం లోక్ భవన్కి సంబంధించి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం కూడా నలువైపులా కూడా ఒక్కసారిగా విశ్వాస్ మీరు చూడొచ్చు. మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు, రియాక్షన్ చూద్దాం. చేసే తీరుని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల పక్షాన ఈ 22 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు వారి పక్షాన మా నాయకులు అండగా భవిష్యత్తులో కూడా ఉంటారు. ఇటు లోక్ భవన్ దగ్గర గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. ప్రెసెంట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లోక్ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం లోక్ భవన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకా ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుందా? ప్రస్తుతం అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఏమంటూ ఉన్నారు? సచిన్, లోక్ భవన్ వద్దకు బయలుదేరినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు అయితే నిలువరించారు. ముందస్తు కూడా అటు ముఖ్య నాయకులను కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ తరలించడంతో ఉన్నటువంటి చిన్న కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, మిగతా సంబంధించినటువంటి కార్యకర్తలు వీరందరూ కూడా ఆ ధర్నాకు సంబంధించి ఇక్కడి వరకు వచ్చి నిరసన తెలపాలని ఏదైతే అనుకున్నారో ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఇక్కడి వరకు వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ మరికొంత రాజ్భవన్కి కొద్ది దూరంలోనే పోలీసులను ఇటు కాంగ్రెస్ నేతల్ని కాంగ్రెస్ నాయకుల్ని కూడా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులను వాళ్ళు అదుపు చేసి వాళ్ళు ముందుకు రాజ్భవన్ వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ పోలీసులు ఒక్కసారిగా అదుపు చేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులను కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానివ్వండి తమ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో ఒక్కసారిగా నాయకులందరూ కూడా తమ నాయకులను అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం పట్ల ఏదైతే ఉందో సచిన్, ఆ వెహికల్కు అడ్డంగా ఉండి నిరసన తెలిపారు. అయినప్పటికీ పోలీసులు వారందరినీ కూడా అక్కడ నుంచి చెదరగొట్టి కూడా నాయకులను ఒక్కసారిగా తరలించడంతో మిగతా నాయకులు సైతం కూడా రాజ్భవన్ నుంచి కదిలారు. మరొక పక్క అటు నిన్న రాహుల్ గాంధీ అరెస్టు నిరసనకు కూడా ముందస్తుగా నిన్ననేటు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కూడా పిలుపునిచ్చింది. భారీగా అటు పీసీసీతో పాటు అటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే అజరుద్దీన్, దామోదర్ రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున భారీగా పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా అటు ఒకవైపు లోక్ భవన్ వద్ద, మరొక పక్క ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ఉద్రిక్త పరిస్థితులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా గుమ్మిగూడంతో పోలీసులు కొంత అదుపు చేసేందుకు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇటు ఒకవైపు కాంగ్రెస్ పిలుపునిచ్చింది, మరొక వైపు దానికి దీటుగా కూడా బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులకు కొంత దీనికి ఛాలెంజింగ్గా అనిపించింది. అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సైతం కూడా ఒకవైపు అటు బీజేపీ నేరుగా గాంధీ భవన్ ముట్టడిస్తాం, రాహుల్ గాంధీ అటు పార్లమెంట్లో చర్చించమంటే రాజ్యాంగానికి విరుద్ధంగా నిరసన తెలిపి మొత్తం ఆయనకు సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు, మరొక వైపు శాంతి భద్రతలకు భంగం కలిగించారు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్పేముంది కాబట్టి వాళ్ళే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, ఉన్నటువంటి రూల్స్ను అతిక్రమిస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ తీరుకు నిరసన కూడా బీజేపీ కూడా పిలుపునివ్వడంతో ఒక్కసారి కూడా దానికి సంబంధించి కూడా పోలీసులకు అటువైపు
ఒకవైపు గాంధీ భవన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద, మరొక వైపు అటు లోక్ భవన్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద రెండు దగ్గరలో కూడా అటు దానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతల్ని ఎక్కడికక్కడ అక్కడ మంత్రులను అటు పీసీసీని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు, అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సైతం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఇతర కార్యకర్తలు సైతం కూడా అటు గాంధీ భవన్ వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అటు గాంధీ భవన్ వద్ద ఎవరు రాకుండా ముందస్తుగానే పోలీసులు వారికి సంబంధించి వాహనాలు భారీగా మోహరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయటికి రాకుండా కూడా పోలీసులు సైతం ఇక్కడే నాయకులను అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు అటు ఎమ్మెల్యేలు మిగతా నాయకులను సైతం కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించి, కానీ ఒకటి మాత్రం అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో దానికి బీజేపీ ఇవ్వడం, దాంతో ఒక్కసారిగా కూడా రెండు పార్టీల మధ్య మాట పెరిగింది. మరొక వైపు ఇటు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి దాన్ని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సైతం కూడా దీని మీద స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి అధికారంలో ఉండి కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో ఆ నిరసనకు సంబంధించి కూడా అటు నేతలు నవ్వుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు అంటూ కూడా ఒకవైపు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ చూస్తున్నాం, అసలు నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ పోలీసులు వ్యాన్లటువంటి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు లైవ్గా కూడా చూడవచ్చు. ఎందుకంటే అటు నినాదాలు చేస్తూ ఎప్పటికప్పుడు కూడా అటు కాంగ్రెస్ పైన ఇటు బీజేపీ చేస్తుంది, అటు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా విఘాంతం కలిగించకుండా ముందస్తుగా వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. వచ్చేటువంటి నాయకులకు సంబంధించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. క్లియర్ కట్గా మనకు విజువల్లో కూడా చూడదు. పోలీసులు భారీగా ఇక్కడ మోహరిస్తున్నారు. ఎవరైతే ఆందోళన చేస్తున్నారు, కొంత అదుపు లేకుండా ఆందోళన చేస్తున్నారు, వారికి సంబంధించి కొంత ధర్నా చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాలన్నింటినీ కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గాంధీ భవన్ ముట్టడి నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలక నేతలు మరి ముఖ్యంగా రామచంద్రరావుని అదుపులోకి తీసుకున్నట్టుగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి అక్కడ? యసజిన్ అటు కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు మంత్రులు అలాగే పీసీసీతో పాటు కూడా ఇటు ఎప్పుడైతే గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రతో పాటు ముఖ్య నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీసులు ఇప్పటికట్టు గోషమాల్ పిఎస్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే పోలీసులకు సంబంధించి కూడా ఒకవైపు ఎప్పుడైతే బీజేపీ పిలుపునిచ్చిందో అటు అధికార పార్టీ పిలుపునివ్వడం, మరొక పార్టీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి బీజేపీ పిలుపునివ్వడంతో కూడా పోలీసులు ఇటు ముందస్తు కూడా గాంధీ భవన్ వెళ్లకుండా, ఎందుకంటే గాంధీ భవన్ వర్గాలన్నీ కూడా అటు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి కూడా అటు లోక్ భవన్ రోడ్ కదా లోక్ భవన్కు పిలుపునిచ్చారు. అక్కడి వరకు ధర్నాగా వెళ్ళాలి, ర్యాలీగా వెళ్ళాలని పిలుపునివ్వడంతో ఎక్కడ కూడా అదుపు తప్పకుండా పోలీసులు బీజేపీ నేతల్ని సైతం నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అలాగే మిగతా నాయకులను, ఎమ్మెల్యేలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. వారికి సంబంధించి కూడా గాంధీ భవన్ వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అటు పోలీసులను తప్పించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత తోపులాట జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి గోషామాల్ పోలీస్ స్టేషన్కి సైతం కూడా రామచంద్రరావుతో పాటు ఎమ్మెల్యేలను కూడా తరలిస్తారు. మిగతా బీజేపీ నాయకులను, బీజేవైఎం కార్యకర్తల్ని సైతం కూడా అటు పోలీసులు అరెస్ట్ చేసి అయితే కూడా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరొక పక్క అటు బీజేపీ ధర్నా చేయడం పట్ల కూడా అటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తమ నాయకుడినే రాజ్యాంగ విరుద్ధంగా ఒక ఎల్ఓపీ నాయకుడిని చూడకుండా నిన్న అటు రాహుల్ గాంధీతో పాటు ఎంపీగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం పట్ల కూడా తాము నిరసనకు పిలుపునిస్తే, తాము చేస్తున్నటువంటి శాంతియుత ధర్నాకు పిలుపునిస్తే బీజేపీ ఇటు రాష్ట్రంలో కూడా కొంత ముందస్తు కూడా అల్లర్లు సృష్టించేందుకు కూడా వారు కూడా పిలుపునివ్వడం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు అంటూ కూడా కాంగ్రెస్ ఖండించినటువంటి పరిస్థితి ఉంది. సచిన్ రైట్ శ్రీధర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ లోక్ భవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చింది. మనతో మాట్లాడడానికి ఓకేనా? ఒకసారి నిన్న రాహుల్ గాంధీకి అరెస్టుకు నిరసనగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద. ఫిరోజ్ ఖాన్ గారు, నిన్న మీ అగ్రనేతను అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు ఈ ర్యాలీ ద్వారా? సింపుల్ ఒకటే, చలో రాజ్భవన్ ఒకటే మా మెసేజ్. వీళ్ళు చేస్తున్న అన్డెమోక్రటిక్ అథారిటేరియన్ యాక్షన్స్ ఎట్లా కనిపిస్తుంది అంటే డెమోక్రసీ లేదు, డిక్టేటర్షిప్ ఉన్నది, మన్మాని నడుస్తుంది. అరే ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోవాలి కదా. ఆ ధర్మేంద్ర ప్రధాన్కి రిజిగ్నేషన్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. ఆ సోనం వాంచుక్కి రిలీజ్ చేసేస్తే ₹1 కోటి కాంపెన్సేషన్, సూసైడ్ ఎవరు చేస్తారు? దానికి ఇంత ఈగో ఎందుకు నరేంద్ర మోదీ దగ్గర? ఒప్పుకుంటలేడు. రాహుల్ గాంధీకి డిటైన్ చేస్తారు, సోనియా
ప్రియాంక గాంధీకి డిటైన్ చేస్తారు, అపోజిషన్ లీడర్స్కి డిటైన్ చేస్తారు. సో మేమేం చెప్తున్నానంటే మొత్తం ఎట్లా అయింది అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి మేము ప్రొటెక్ట్ చేయాలి అండ్ డెమోక్రసీకి డిఫెండ్ చేయాలి. సో ఒకటే మా మాంగు ఏమంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఆల్రెడీ మళ్ళీ నీట్ రీఎగ్జామ్ చేశారు, కండక్ట్ చేశారు. ఆయన అయిపోతే సిస్టమ్ చేంజ్ అవుతుందా అనేది వాళ్ళు. వెరీ గుడ్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, రాహుల్ గాంధీ గారు అదే అంటున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అది సెంటర్ సెంట్రిక్ ఉన్నది, అది స్టూడెంట్ సెంట్రిక్ కావాలి. అండ్ ఎగ్జామినేషన్స్ ఫ్లెక్సిబుల్ ఉండాలి, సెక్యూర్ ఉండాలి, అండ్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండవద్దు. అందరు కూసుందాం, కన్సెన్సస్ తీసుకువద్దాం, మార్పు తీసుకువద్దాం, ఒక వే తీసుకువద్దాం, అది ఇంప్లిమెంట్ చేద్దాం అంతే. ఇంత స్మాల్ దానికి పెద్ద డ్రామా నరేంద్ర మోదీ గవర్నమెంట్. ఇప్పుడు ఏం చెప్తారు అసలు ఈ నిరసన ద్వారా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం చేస్తున్నామంటే we will fight, we will resist, and we will save our democracy, and we will protect our constitution. ఇప్పుడు దాకా మా రెజల్యూషన్స్ ఫాలో కాదు, మేం కంటిన్యూస్గా రోడ్ల మీద ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు రాహుల్ గాంధీని కూడా ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒకవైపు కూడా అటు కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ప్రశ్నిస్తున్నారు. దీని మీద కూడా ఫైట్ చేస్తుంటాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత కూడా అటు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన లోక్ భవన్ ముట్టడిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, లోక్ భవన్ ముట్టడిలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు? లోక్ భవన్ ముట్టడి రాహుల్ గాంధీ ఉద్దేశం లోక్ భవన్ ముట్టడి కాదు. ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ గారు ధర్మేందర్ ప్రధాన్ గారు రిజైన్ చేయమని డిమాండ్. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు. ఈ భారతదేశంలో యువకులు మీద ఏదైతే దౌర్జన్యం జరిగి పోలీస్ లాఠీ చార్జ్ కానీ నిర్దాక్షిణ్యంగా పోలీస్ మీద ఫైరింగ్ చేయడం కానీ ఇవన్నీ దానికి వ్యతిరేకంగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే స్పీకర్ గారు దాన్ని తిరస్కరించారు. కాబట్టి దానికి అభ్యంతరం లేదు, ఎందుకంటే స్పీకర్ గారు పొరగేటివ్ కాబట్టి స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయన దాన్ని తిరస్కరించవచ్చు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా హౌస్లో లేడు కాబట్టి అక్కడ పోయి ఆయన దృష్టిని కేంద్రీకరించాలని ప్రయత్నం చేస్తే ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ నడి రోడ్డు మీద లాక్కెళ్ళడం, పోలీసులు దౌర్జన్యంగా తీసుకుపోవడం, ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. కానీ ఆల్రెడీ పార్లమెంట్లో దాని మీద చర్చ పెడతామన్నాము, చర్చలో పాల్గొనకుండా చర్చకే అలౌ చేయలే కదా. అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే దానికే అలౌ చేయలే కదా. గజేందర్ సింగ్ కేంద్ర మంత్రి వచ్చిండు, దానికి ఒప్పుకున్నాడు. అయినా సరే రాహుల్ గాంధీ అనవసరమైనటువంటి అదే మాట చెప్పాడు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు చెప్పాలి, అంతకంటే ముందు ధర్మేందర్ ప్రధాన్ తో రిజైన్ చేయమని చెప్పాడు. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కూడా అసలు పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎందుకు ఒప్పుకోలేరు, దాని మీద చర్చ చేయకుండా రాహుల్ గాంధీని ఎందుకు అకారణంగా అరెస్టు చేశారంటూ కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నిస్తున్నారు. చేసే తీరుని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్తిగా విద్యార్థుల పక్షాన ఈ 22 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి పక్షాన మా నాయకులు అండగా భవిష్యత్తులో కూడా ఉంటారు. కాంగ్రెస్ గతంలో చూసాం మనం ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందో ఇదే శక్తులు టుకుడే గ్యాంగ్ వీళ్ళందరూ కూడా ఒక ప్రేరణతో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. టుకుడే గ్యాంగ్ మనం చూసినాం. ఆ టుకుడే గ్యాంగే ఈరోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్లకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంటి అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని
జమ చేసి ఈరోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ నడుస్తుండగా ఒక పార్లమెంట్ సభ్యుడు బాధ్యత ఏంటంటే ప్రజల తరఫు నుంచి పార్లమెంట్లో మాట్లాడాలి. ఎల్ఓపిగా కూడా ఎల్ఓపి సంబంధించిన అంటే ఆయనకు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ స్టేటస్, ప్రజల్లో సమస్య మీద ప్రభుత్వాన్ని మాట్లాడటము, ప్రభుత్వాన్ని నిలబెట్టేటటువంటి యొక్క అవకాశం పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ఎల్ఓపి పార్లమెంట్లో మాట్లాడకుండా ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పోవడం అనేది ఇది I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure and its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.